సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు ఒక హదీస్ మీ ముందు ఉంచదలిచాను. అది మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే మనందరికీ నేర్పించాడో ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలిపాడు. మరియు పెద్ద పెద్ద విషయాలు కూడా తెలిపాడు. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, లా తహ్కిరన్న మినల్ మఅరూఫి షైఆ, మీరు ఎలాంటి మంచి పనినైనా హీనంగా చూడవద్దు, అంటే తక్కువ చేసి చూడవద్దు. వలౌ అన్ తల్కా అఖాక బివజ్హిన్ తలక్, మీరు మీ సోదరుణ్ణి కలిసినప్పుడు చిరునవ్వు మోముతో కలవటం కూడా అది చిన్న పని కాదు, చిన్న విషయం కాదు, దానికి కూడా మీకు పుణ్యం లభిస్తుంది అని ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మనము ఏ మంచి పనిని కూడా చిన్నదిగా తలంచరాదు. అరే ఇది మామూలు పని కదా అని ఎప్పుడు అనుకోవద్దు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కోసారి ఒక చిన్న మంచి పనిని మెచ్చుకొని దాని ద్వారా ప్రసన్నుడై మనల్ని స్వర్గంలో ప్రవేశింపజేయవచ్చు. అదేవిధంగా ఒక చిన్న చెడు పనిని లేక పాప కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోపోద్రేకుడై మనల్ని నరకంలో పడవేయవచ్చు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత మంచి విషయం తెలిపారు. మనము మన సోదరుని కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరించాలి అతన్ని. మనం ఎలాగో అస్సలాము అలైకుం చేస్తాము, మరి కొంచెం చిరునవ్వుతో అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్ అనాలి. అయితే దాంతో ఎదుటి వారికి ఆనందం కలుగుతుంది, మరియు సంతోషం కలుగుతుంది. వారు కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తారు. దాంతో ఏమవుతుందంటే, మన ఇద్దరి మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లేక మనసులో ఏదైనా వైరం ఉంటే అది తొలగిపోతుంది. అల్హమ్దులిల్లా. ఇంకా ఆ చిరునవ్వుతో కలవటం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అది చాలా ఇష్టం. అది కాకుండా దానికి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో పుణ్యాలు మనకు ఇవ్వవచ్చు. అందుకని మనం ఎప్పుడైనా ఎదుటి వారిని కలిసినప్పుడు చిరునవ్వుతో కలవాలి, ముఖంలో చిరునవ్వు తెచ్చుకొని వారిని పలకరించాలి. అలా చేసినప్పుడు గమనించండి, మనకు కూడా బాగా అనిపిస్తుంది, మన మూడ్ కూడా బాగవుతుంది. ఒకవేళ మనము ఎంత దిగులుగా ఉన్నా ఆ దిగులుగా ఉన్న ముఖంతో వారి కలిస్తే ఎదుటి వారు కూడా అరే ఇతను చాలా పరేషాన్ ఉన్నట్లున్నాడు, ఆయన కూడా అదే విధంగా జవాబిస్తాడు. అదే మనం చిరునవ్వుతో పలకరిస్తే ఎదుటి వారు కూడా మనతో చిరునవ్వుతో వారు కూడా పలకరిస్తారు మనల్ని. అందుకనే ఈ హదీసులు ఏవైతే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సూక్తులు ఏవైతే ఉన్నాయో, హదీసులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము విని నేర్చుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ కూడా ఈ హదీసులు ఏవైతే వింటున్నామో వాటిని విని వాటి ప్రకారం ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.